దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునగాక. ఈవేళ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం 129వ కీర్తన 8వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక అని అంటారు. హల్లెలూయా. చాలామంది నీ జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే, శత్రువులు నీకు చాలామంది ఉండొచ్చు, కానీ శత్రువులు అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి. ఏ వ్యక్తి మీద కూడా నువ్వు ఎన్నడూ కోపం పెట్టుకోకూడదు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. ఎన్నడూ కూడా మీరు కోపం అనేది మీ జీవితంలో పెట్టుకోవద్దు. ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడు. కానీ దేవుని ప్రేమను బట్టి మీరు అందరూ ప్రేమిస్తూనే ఉండాలి. కాబట్టి శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ వారిని మిత్రులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దారిని పోవువారు అంటే నీ జీవితంలో నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, లేదా ఊరిలో వాళ్ళు కానీ ఎవరైనా సరే నిన్ను చూడగానే యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక అనేటువంటి గొప్ప మాట నీ జీవితంలో పలుకుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంతవరకు కూడా నన్ను చాలామంది శపించారండి, నా బ్రతుకుని చాలామంది శపించారండి, నా జీవితాన్ని చాలామంది శపించారండి, నేను ఎదగకూడదని, నేను నా బ్రతుకు పాడైపోవాలని, నా బ్రతుకు స్పాయిల్ అయిపోవాలని నా మీద విషం చిమ్ముతూ లేనిపోని మాటలు, లేనిపోని అబండాలు నా మీద వేశారండి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. ఒక విషయం మీకు తెలుసా, ఎందరు నీ మీద లేనిపోని అబండాలు వేసినా, ఎందరు నీ మీద ఎన్ని మాటలు అన్నా సరే, నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. మనుషుల మాటలు నీకు ఎన్నడూ తగలవు. మనుషులు పెడుతున్నటువంటి నిందలు నీకు ఎన్నడూ తగలవు. మనుషులు పెట్టే శాపాలు నీకు ఎన్నటికీ తగలవు. ఎందుకంటే యేసు రక్తం ఎప్పటికప్పుడు నీకు కావలిగా ఉంది. దేవుడు ఎప్పటికప్పుడు నీ జీవితంలో నిలబడి ఉన్నాడు అని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. మనుషుల మాటలు నమ్మి అది నాకు తగిలేస్తుందేమో, అది నాకు ఇదవుతుందేమో, నాకు అదవుతుందేమో అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎవరి మాటలు నీకు తగలవు. కానీ ఏ నోరైతే నిన్ను దూషించిందో, ఏ నోరైతే నిన్ను అవమానించిందో, ఏ నోరైతే నిన్ను హేళనగా మాట్లాడిందో, ఏ నోరైతే నీ జీవితమునకు, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ యొక్క కుటుంబమునకు విరోధంగా మాట్లాడిందో, అదే నోరు నువ్వు దీవించబడదువు గాక, నువ్వు ఆశీర్వదించబడదువు గాక, నీ తల పైకెత్తుకుందువు గాక, నువ్వు అనేకులకు పెట్టుదువు గాక, నువ్వు అనేకులకు దీవెనకరముగా మారుదువు గాక అని పలికే రోజు అతి త్వరలో రాబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం. ఎందుకు బిడ్డ నువ్వు కృంగిపోతావు? ఎందుకు బిడ్డ నువ్వు వేదన పడతావు? నన్ను ఎవరు అర్థం చేసుకోలేదండి, నన్ను ఎవరు కూడా ఇది చేయలేదండి, నా మీద ఎవరు ప్రేమ చూపించట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటావు? నీ పట్ల ఉన్నది మనిషి కాదు, నీ పక్షాన ఉన్నది సజీవము కలిగిన దేవుడు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. కాబట్టి దారిని పోవారు ఒక మాట అంటారు, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక అని. దారిని పోవారు అనే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు నీ పట్ల ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, దారిని పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక అని పలికేటటువంటి రోజులు సమీపముగా ఉన్నాయని నువ్వు మాట్లాడుతున్నావు. యేసు నామములో అలాంటి కృప ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద బలముగా దిగునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుషులు పెట్టిన శాపాలు ఏ ఒక్కరికి తగలకుండునుగాక, మనుషులు వేసినటువంటి నిందలు ఏ ఒక్కరికి తగలకుండునుగాక. యేసు నామములో అలాంటి కృప నుంచి మనం ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యం తెచ్చుకోండి. నిశ్చయంగా ప్రభు మీతో ఉన్నాడు. అవసరమైతే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.